ఓం శాంతి. మనందరం ఆధ్యాత్మిక శక్తులం లేదా ఆత్మలం. ప్రపంచ నాటకంలో వివిధ రకాల కర్మలను చేస్తాం. మనందరం ప్రపంచ నాటకంలో శరీర భ్రాంతిలో కొన్ని మంచి కర్మలు, కొన్ని చెడు కర్మలు చేశాం. మనలో కొంతమందికి మన కర్మల గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది, కొంతమందికి తక్కువ అవగాహన ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రపంచ నాటకంలో మనం అనేక జన్మలు తీసుకుంటూ అనేక రకాల అనుభవాలను ఎదుర్కొన్నాం. అవి మన సంస్కారాలను ప్రభావితం చేయడమే కాకుండా మన మనస్సుతో పాటు బుద్ధిని కూడా ప్రభావితం చేశాయి. తత్ఫలితంగా జీవిత పరిస్థితులు, పాజిటివిటీ, స్వచ్ఛత, మంచితనం, ఆత్మసాక్షాత్కారం, ఇంకా భగవంతుని గురించి మన నమ్మకాలు కాలక్రమేణా మారాయి. అలాగే మనందరం వివిధ రకాల సమాచారం, విభిన్న సంబంధాలు, వివిధ జన్మలలోని విభిన్న జీవిత దృశ్యాలను చూసాం. ఇవి మన చేతనాన్ని వివిధ మార్గాల్లో ప్రభావితం చేశాయి. ఈరోజు మన ఆలోచనలు మరియు నమ్మకాలు ఇలా ఉన్నాయి. అందుకే ఈరోజు కొంతమంది తమ ప్రతి కర్మ పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారు. కొందరు అదే విషయంలో అంత జాగ్రత్తగా ఉండరు. కానీ కర్మ సిద్ధాంతం స్పష్టంగా ఉంది. ఆత్మిక స్వరూపం మరియు శాంతి, ఆనందం, ప్రేమ, సుఖం, పవిత్రత, శక్తి, ఇంకా జ్ఞానం వంటి దివ్య గుణాల ప్రభావంతో చేసే కర్మలు మనకు మరింత ఆనందాన్ని ఇస్తాయి. మన జీవితాలలో మంచి మరియు పాజిటివ్ పరిస్థితులను ఆకర్షిస్తాయి. శరీర భ్రాంతితో మరియు వికారాలతో అనగా కామం, కోపం, దురాశ, మోహం, అహంకారం, అసూయ, ద్వేషం మరియు మోసం వంటి దుర్గుణాలతో చేసే కర్మలు మనకు దుఃఖాన్ని ఇస్తాయి మరియు మన జీవితంలో మరింత నెగిటివ్ పరిస్థితుల్ని ఆకర్షిస్తాయి. ప్రపంచ నాటకంలో భగవంతుడు మాత్రమే పాత్రను పోషిస్తున్నప్పుడు నిరంతరం ఆత్మ చైతన్యంతో ఉంటాడు. వారు మానవ ఆత్మల వలె అతని కర్మల ఫలాన్ని పొందరు. ఎందుకంటే వారు జ్ఞాన సాగరుడు, గుణాల సాగరుడు మరియు శక్తుల సాగరుడు. వారు మాత్రమే ప్రపంచ నాటకంలో ఏమాత్రం మారరు. వారు శాశ్వతమైన వారు, సదా సంపన్నులు. మానవ ఆత్మలకు మరియు ప్రకృతికి నిరంతరం దాత. ఎవరి నుండి లేదా ప్రకృతి నుండి ఎప్పుడూ ఏమీ తీసుకోరు. ప్రపంచ నాటకం స్వర్ణిమ మరియు వెండి యుగాలలో ఉన్నప్పుడు మానవాత్మలు ఆత్మిక స్వరూపంలో ఉంటారు. మరియు రాగి, ఇనుము యుగంలో ఉన్నప్పుడు శారీరక భ్రాంతిలో ఉంటారు. అందుకే మొదటి 2 యుగాలలో దుఃఖం ఉండదు. దుఃఖం రాగి యుగంలో మాత్రమే ప్రారంభమవుతుంది. మరియు ప్రపంచ నాటకం రాగి యుగాన్ని దాటి ఇనుప యుగానికి వచ్చేసరికి దుఃఖం పెరుగుతుంది. ఈ విధంగా కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుంది తెలుసుకున్నాం. అందరికీ ధన్యవాదాలు. ఓం శాంతి.